హాయ్ ఫ్రెండ్స్, మీ వరలక్ష్మి వంటిల్లు. బాదం బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం. బాదం పప్పు తీసుకొని నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడైనా ఉడకపెట్టుకోవచ్చు. పావు కేజీ తీసుకున్నాము బాదం పప్పు ఇలా తొక్క తీసుకొని పెట్టుకోవాలి. బాదం పప్పు మిక్సీలో వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్టు కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని 10-15 నిమిషాలు కలుపుతానే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఒక ప్యాకెట్టు పాలపిండి ప్యాకెట్లు తీసుకున్నాము, అందులోని వేసుకోవాలి. 100 గ్రాముల పంచదార తీసుకున్నాము, ఇలా పొడి చేసుకున్నాము. మిక్సీలో వేసుకొని 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 10-15 నిమిషాల వరకు ఇలాగా గట్టిగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చేతికి అంటకూడదు, ఇలాగా ముద్దలాగా రావాలి. అది ఇలా ఉండలాగా రావాలి గట్టిగా. సిల్వర్ ఫాయిల్ లేదా స్టీల్ ప్లేట్ కానీ ఆయిల్ రాసుకొని లేకపోతే నెయ్యి అయినా రాసుకొని ఇలాగా ఒత్తుకోవాలి. చూసారా, ఇలా ముద్ద అనేది ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నాం కదా, అందుకని ఇలా అంటకుండా ఉంటుంది. ముద్దని ఇలా అద్దుకోవాలి. షేప్లో కానీ పలక షేప్లో కానీ అద్దుకోండి. మీరు పలక షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాగ నచ్చితే అలా కట్ చేసుకోండి. మేము ఈ విధంగా కట్ చేస్తున్నాము, మీరు కూడా కావాలంటే ఇలాగ కట్ చేసుకోండి. మన బాదం బర్ఫీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.